వెల్కమ్స్ టు నా అమ్మమ్మ కోలం. ఈరోజు అండి ఎర్లీ మార్నింగ్ పూజతో మేము ముందుకు వచ్చాను. ఎర్లీ మార్నింగ్ పూజ ఈ రకంగా చేసుకున్నానండి. పూజతో యాడ్ చేశాను, మీరు కూడా చూస్తారని డైలీ చేస్తాను. అది పూలు మాత్రం జత్వికి చక్కగా కోసుకొచ్చేస్తాడు. పర్పుల్ 4 వచ్చినాయి, 3 వచ్చినాయి, పింక్ వచ్చినాయి అనుకుంటే చెప్తూ ఉంటాడండి. ఇక ఈ రకంగా పూజ అది చేసుకున్నాము. పూజ చేసిన తర్వాత ఈ మధ్యలో అండి నేను పూజలు చేస్తుంది. పూజ చేస్తుంటే మనసు ప్రశాంతంగా, అందులో యూట్యూబ్ పెట్టిన తర్వాత అండి ఛానల్ ఇది ఓపెన్ చేసినాక అసలు వేరే ఆలోచనలు ఏమి లేదు. ఏదన్నా కొంచెం వాడు ఫోన్ ఇస్తే కాసేపు ఏదన్నా షూట్ చేసి వీడియోలాగా చేసి పెడదామా అనే ఆలోచన, వేరే ఆలోచన లేకుండా చాలా బాగుందండి. మా వంశికకి మరొకసారి థ్యాంక్స్ చెప్పొచ్చండి. మనసుని డైవర్ట్ ఎలా చేసిందని. అది వరకు లోన్లీగా ఉండి ఒక రకంగా ఉండేది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతీ, రాగి జావ. చపాతీలోకండి నేను వంశిక మామిడికాయ తురుము, దానిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు ఇవన్నీ వేయించి పౌడర్ చేసి ఆ తురుములో కలిపి ఉప్పు, కారం, వెనిగర్ కూడా కొంచెం యాడ్ చేసి కలిపి తాలింపు చేసిందండి. నిన్న చేసిందంట. రాత్రి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది నాకు. సరే చపాతీలు ఎలా ఉంటుందని నేను చేసి తిందామని ఒక చపాతీ చేసుకున్నాను. ఈరోజు పెరుగన్నం తినకుండా చపాతీలో కొంచెం వేసుకుని తిన్నాను. జత్విక్కేమో రొయ్యల కూర ఉంటే రొయ్యల కూర చపాతీ పెట్టేశాను. నేను రాగి జావ కూడా కాసుకొని జావ చపాతీ తిన్నానండి. ఇది తర్వాత లంచ్ కోసం సొరకాయ పాలు పోసి కూర అండి. సొరకాయ మామూలుగానే సన్నగా తరుక్కొని కొంచెంసేపు సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత తాలింపులో మగ్గినాక కారం అవి వేసుకుని కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి. ఇవాళ మరి సాఫ్ట్గా ఉంటుందని చెప్పి పాలు పోసేసి ఉడకనిచ్చి తీయటం. బ్రౌన్ రైస్ కినోవా కలిపి వండుకుంటున్నామండి. ఈ గిన్నె బాగుందండి గంజి ఉంచుకోవడానికి కూడా. ఇండస్ట్రీలో ఏంటో మరి అది చాలా బాగుంది. బరువు ఎక్కువ ఉంది. పొటాటో ఫ్రై, ఇక వాడికి పొటాటో ఫ్రై చూడంగానే ఆకలి అవుతుంది. చికెన్, పొటాటో ఫ్రై, ప్రాన్స్ ఇలాంటివి చూడంగానే ఆకలి అవుతుందండి మా జత్విక్కి. టైం అవ్వకపోయినా ఆకలి అవుతుంది అన్నమాట. అది ఆ రకంగా లంచ్ పూజ చేసామండి. లంచ్ పూజ చేసిన తర్వాత మా కింద పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అన్నాను కదా, వాళ్ళు యూనో ఆట అంటండి. జత్వికి తీసుకొచ్చాడు, నాకు రాలేదు ఆడతాం. సరే వాళ్ళ చిన్న బాబుకి వచ్చంట. ఇద్దరు కూర్చుని నాని వేడిగా ఉంది, బయట చిన్న టెంట్ వేసుకున్నారండి, దాంట్లో ఆడుతుంటే వేడిగా ఉందంట. సరే ఏసీలో కూర్చుంటామని కూర్చుని ఆడారు యూనో ఆట. వాడికి వచ్చంటే ఇద్దరు కూర్చుని ఆడుకున్నారు. నేను కొంచెంసేపు నిద్రపోయాను, లేచాను. ఈరోజు ఎలా అయినా నిద్రపోకుండా టైం పాస్ చేయాలంట. నిన్న పగలు నిద్రపుచ్చేసరికి రాత్రి 12 అయినా నిద్ర పట్టలేదంట వాడికి. భయం వేస్తుంది నాకు అనుకుంటా. ఏంటి దొంగలు ఎలాగా, ఏంటి ఇలాంటివి అన్ని ఆలోచనలు, ఆ తలుపు వేసావు ఈ తలుపు వేసావా అనుకుంటా ఒకసారి దొంగలు పడ్డారులేండి. ఎన్ని క్వశ్చన్లు వేస్తా 12 చేశాడండి రాత్రి. సరే ఈ రకంగా వీళ్ళిద్దరూ చక్కగా ఆడుకున్నారండి కూర్చుని. ఇక 4 తర్వాత ఇక నువ్వు టీ తాగుతావు కదా, తాగు, నేను పైకి వెళ్ళాలంటే వాడికి కొంచెం టిఫిన్ పెట్టి పైన స్విమ్మింగ్ చేసుకుని రమ్మంటే స్విమ్మింగ్ చేసుకుని వచ్చాడు. అది ఇక అలా ఆడుతున్నారండి. వాడు కూడా చక్కగా పిల్లాడు సెలవులకు వచ్చాడు. ఇద్దరు. ఇది పెదపుల్లిపాకలో అమ్మవారండి. అమ్మవారి పైన అయ్యవారు ఉంటారండి. ఆ విగ్రహం చాలా బాగుంటుందండి. ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటుంది అని అన్నారు. అమ్మవారి తల మీద శిరస్సు మీద అయ్యవారు ఉంటారనమాట. ఈ సాయంత్రం నైట్ టైము డిన్నర్ కోసం రోజు చపాతీ చేసుకున్నాం. చపాతీ చేసేటప్పుడల్లా మా జత్వికి వాడి చిన్న బేలంతో పెట్టుకుని చక్కగా చిన్ని చిన్ని చపాతీలు చేసుకొని తీసుకొస్తాడండి. అవి కూడా కాలవాలి మనం. కాలిస్తే అప్పుడు ఆనందంగా ఇక పక్కన శ్యామలా గారికి కూడా చూపించి వచ్చాడు ఆ చపాతీలని. నాకు పెడతామంటే లేదు నేనే తింటానని చెప్పాడంట. నవ్వుతున్నారు. వాడు వెళ్తుంటే ఆమెకు కూడా డల్గా ఉంది. నెల రోజుల నుంచి ఉన్నాడండి, చాలా బాగుంది, అలవాటు అయ్యాడు చక్కగా. ఆమె వెనకమాలే తిరుగుతూ ఉంటాడండి ఖాళీ ఉన్నప్పుడల్లా. ఒక అరగంటకు ఒకసారి చూసి వస్తాడు. శ్యామలా ఆంటీ ఏం చేస్తుంది చూసి వస్తాను అనుకుంటూ వెళ్తాడు. బాగా అలవాటు అయిపోయాడు. ఇక ఈరోజు వెళ్ళాడు హైదరాబాద్ అండి. 2-3 డేస్లో వస్తానని చెప్పాడు. మరి ఎంతవరకు అదే
ఈ రకంగా డిన్నరు పూజ చేసామండి. ఈ రోజుకైతే ఇదేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. చక్కగా అరిచేతిలో పెట్టి చూపిస్తున్నాడు చూడండి. అది వీడియో నచ్చితే మా జత్వికి వచ్చినాక చెప్తాడండి సీయూ బై బై అనుకుంటా గడగడ చెప్పేస్తాడండి. అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అంట నువ్వు మనిషి కనిపించేటట్టు వీడియో తీయనని అప్పుడు చూస్తారు. నువ్వు అలా కనిపించకుండా తీస్తే చూడరు. ఎలా చూస్తారు? మనిషి కనపడతా చెబితే చూస్తారంట. నువ్వు ఫుల్ అంటే నాకు రాదు గమ్మా నువ్వంటే నేను దీనా అన్నాడు. నీకు వచ్చా చేయటం అని అంటే ఒక చిన్నది బెడ్రూమ్ సర్కిల్లా తిప్పేసి వీడియో తీసి చూపించాడు. ఇలా అయితే తీస్తాను వచ్చు నాకు ఎందుకు రాదు అన్నాడు. సర్లే ఈసారి దిద్దుగానిలే అన్న. ఈసారి వచ్చినప్పుడు వాడి చేత తీపిస్తాలేండి. అందుకని చూడలేదు అందరూ అని చెబుతున్నాడు. నిజమేన అనుకునేటట్టు చెబుతాడండి కబుర్లు. ఫేస్ కనిపించాలి చూడు వాళ్ళందరూ ఎలా కనిపిస్తున్నారా అంటాడు. సరే ఓకే అండి. బై అండి. మరొక వీడియోతో మీ ముందుకి వస్తానండి. ఓకే సీ యూ. బై బై. See you. Bye bye.